మరదలు ఆమెకు ఎగ్జామ్ ఉంది, కొన్ని రోజుల వరకు మా సరే మమ్మీకి ఫోన్ చేయి. మమ్మీకి ఎందుకు ఫోన్ చేస్తావు? చేతులు ఏక రావాలి అట్లా గలీజ్గా. సరే నేను కూడా మా బావని తెచ్చుకుంటా. పొద్దున లేవడం, డ్రాపింగ్ చేయడం, మళ్ళీ పికప్ చేసుకోవడం, మళ్ళీ నువ్వు పోయి ఇంటికి పోయి మా దగ్గర. నువ్వు అంటావు నీకేం అర్థమవుతుంది? మా మమ్మీ వాళ్ళకి చెప్తుంది. లవర్కి వరే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తున్నారావా? నీ దగ్గర ఏ అమ్మాయి వచ్చినా నాకు నచ్చదు. మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎందుకు మధ్యలో వస్తుంది? అంటే నా ఇష్టం, నేను ఉంటా పోతా నా ఇల్లు నా ఇష్టము. ఏం చేస్తున్నా నీకు చెప్పలే? మరదలు ఆమెకు ఎగ్జామ్ ఉంది, కొన్ని రోజుల వరకు మా నిజంగా నిజం అంటే చెప్పు. నీకు నేమైతే నిజంగా మమ్మీ వాళ్ళు పంపిస్తుంది. ఆమెకి ఈయన పక్కకి ఎగ్జామ్ ఉందంట, అందుకే కొన్ని రోజులు మెహందీ పట్నం ఉంది ఎగ్జామ్, అందుకని చెప్పి కొన్ని రోజులు మనతో పాటు ఉంటుంది. నాకు నేను నవ్వుతున్నా? నేమో నవ్వినాను ఇప్పుడు, నీకు నవ్వు వస్తుంది. సరే మమ్మీకి ఫోన్ చేయి. మమ్మీకి ఎందుకు ఫోన్ చేస్తావు? అది ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా, నేను చెప్పిన అనవసరంగా గొడవలు వద్దు, నమ్మను. చెప్పు మీ మమ్మీకి ఫోన్ చేయి. చేతులు ఏక రావాలి అట్లా గలీజ్గా. ఎవరెవరు చేస్తున్నారు? మళ్ళీ మీ మరదలు ఫీల్ అవుతుంది, అందుకు చెప్పు. మీ మమ్మీకి ఫోన్ చేయి. ఇంత మళ్ళీ మాట్లాడాలా? ఎందుకట్లా రాష్గా మాట్లాడు? నేను ఇంతే నా వాయిస్ చెప్పినా కదా అంటే ఆమె ఉంటది. మా బావని తెచ్చుకుంటా. తెచ్చుకో. నేను తెచ్చుకున్నాను, నువ్వెందుకు తెచ్చుకుంటా అంటున్నావు? మా బావ కూడా ఇన్న ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ ఉంటే బయట పెట్టు. అబ్బాయి కదా ఉంటాడు. అమ్మాయిని కూడా బయట పెట్టు. అమ్మాయి నేను ఉండగా ఎందుకు ఉంటుంది బయట చెప్పు. నేను ఉండగా మా బావ ఎందుకు బయట? మంచిగా మాట్లాడక మాట్లాడరా ఎందుకు? అంటే ఇప్పుడు ఈమె అమ్మాయి అంటే మా బావ ఏమో ఇదా? అబ్బాయి అంటే ఏడైనా ఉండొచ్చు. ఆయన వస్తే ఈమె కూడా ఉండాలి, లేదంటే ఈమె కూడా పోవాలి బయట. సరే ఈమె పోయిన తర్వాత ఏమని చేసుకో, ఏమని తెచ్చుకో. ఇప్పుడైతే ఆమె కొన్ని రోజుల వరకు ఉంటది. బయటకోవాలా మీరిద్దరు? సర్లే. ఏం మాట్లాడితే నీకు అర్థమవుతుంది? ఏం మాట్లాడుతున్నా అంటే ఆమెకి ఎగ్జామ్ ఉంది, కొన్ని రోజుల వరకు ఏడు ఉంటది, నీకు చెప్పాలని చెప్తున్నా అంతే. నేను నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు మా చుట్టాలు ఎవరు ఉంటారా? మా చుట్టాలతో ఎట్లా మాట్లాడతావా? మా చుట్టాలు కూడా బావాలి కావద్దా మరి? చెప్పు. నువ్వు నీకు ఏమంటున్నా? నేను అన్నందుకు నువ్వెందుకు అంటున్నావు? తర్వాత నువ్వు ఒకవేళ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటే వాళ్ళు వస్తే బాగుంటది. ఎగ్జామ్ ఉందంట, అందుకే చెప్పిండు. కానీ నేనేమన్నా అంటే నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు. సరే మీ అమ్మకి ఫోన్ చేయండి. ఎందుకు ఫోన్ చేస్తారు? ఎందుకు ఫోన్ చేస్తారు? మీదికి ఎందుకు వస్తున్నావు? కొడతారు మళ్ళీ. నేను మీదికి వచ్చి కొట్టించుకున్న పని చేసుకోక రావా? ఆమెకి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసా. ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 10 days ఉంటుంది. సంవత్సరం అయినా ఉంచుకోరా? 10 days ఎందుకు? 10 days ఎగ్జామ్ ఉండదా? డైలీ రేపు ఎగ్జామ్, రేపు ఒకటి ఉంది, మళ్ళీ 2 days రోజు పొద్దున లేవడం, డ్రాపింగ్ చేయడం, మళ్ళీ పికప్ చేసుకోవడం, మళ్ళీ ఎందుకు? బస్సులు తెలియదా? బస్సులు ఎక్కలేవా? బస్సులు నీకు ఏమైనా బుర్ర ఉందా? మా ఇంటి అమ్మాయి బస్సు ఎక్కి పంపించమంటున్నావు నువ్వు. నీకు అర్థమవుతుందా? బాగా వస్తే నువ్వు బాగా ఎందుకు వస్తాడు?
మీ మరదలు వచ్చింది కదా, మా బావను కూడా తెచ్చుకోవాలి కదా, మాట్లాడుకోవాలి కదా. మేము కూడా ఎగ్జామ్ హాల్. నువ్వు పోయి ఇంటికి పోయి మా దగ్గర. నువ్వు అంటావు కొడుతున్నావు ఎందుకు నువ్వు? నా వెనకాల మాట్లా నువ్వు మొగడమేనా అసలు? ఫస్ట్ చెప్పు. మగడే అక్క. మొగడంటే కాదు, ఒక మాట నాకు చెప్పకుండా నాకు చేయకుండా ఎట్లా చేస్తున్నావు? పాపం అంటే చెప్పుకొని మమ్మీకి చెప్తే ఎందుకు కొడుతున్నావు? నేను లవర్ తెలియదా మీకు? మా ఇంట్లో వాళ్ళకి చెప్తారని మా లవర్ అని తెలియదా? అంటే లవర్ ఫ్రెండ్షిప్ అని చెప్పిందా? లవర్ అని చెప్పిండు అక్క. నీకేం అర్థమైతే మా మమ్మీ వాళ్ళకి చెప్తుంది. లవర్కి వరే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పు. ఏం చెప్పు? చెప్తున్నావు చెప్పు. మమ్మీ వాళ్ళకి చెప్పింది అనుకో. ఎందుకు చెప్పు? నేను పోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలా? ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు మా లవ్ గురించి తెలియదు కదా? చెప్పలే కదా? తెలుసు. ఫ్రెండ్ అవుతావని చెప్పినా. నువ్వు చెప్తావు మళ్ళా? ఫ్రెండ్ అంటే నువ్వు వీడియోస్ లో చూసి చెప్తున్నావా? వీడియోస్ చెప్పాను నాకేం. మరి ఫ్రెండ్ అంటున్నా నువ్వేమో చెప్పు. ఇంకోసారి ఇప్పుడు ఎప్పుడంటే మళ్ళీ అంటే నేను ఇంట్లో చెప్తున్నానేమో. బాబా డ్రామాని నేనేం మాట్లాడాలి రావాలి? నువ్వు అట్లా చేయలేపుతున్నావు. ఫోన్ మా మమ్మీ చెప్పింది అనుకో. మమ్మల్ని చెప్పిందంటే ఆమె ఏమంటుంది? ఆమె లవర్ అంటుంది, నువ్వేమో ఫ్రెండ్ అంటూ. అంటే నేను మధ్యలో పిచ్చిదా? నీకు తెలియదా? ఇప్పుడు మా నలుగురులో అంటేనే అవుతావు నువ్వు లవరు. అవి ఏం లవర్కి ఎవరు ఏం మాట్లాడక కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది. అట్లా ఉన్నట్టు ఉండు. సరే నేను ఇప్పుడు ఎందుకుంటావు? బయటికి వెళ్తా. నీకు అర్థమవుతుంది. ఆమె ఉంటే నీకేమవుతుంది? ఆమెకి ఎగ్జామ్ వచ్చింది. సరే సరే కదా, ఆమెకు చూపి అవి ఇవి బట్టలు కొన్ని బట్టలు పెట్టుకుంటది. ఒక కబోర్డ్ ఏదో ఒకటి ఆమెకి. ఇంకొన్ని రోజులైతే నా కబోర్డ్ కూడా ఇచ్చేయమని చెప్తాము. ఎందుకట్లా అయ్యేది ఉంటే అవుతుందేమో అట్లనే. కానీ నీకు నేను ఏమంటున్నా, కబోర్డ్ లో బట్టలు పెట్టుకుంటది ఆమె. ఇంకా 10 days పోనీ ఏట పెడతా? ఆడ బ్యాగ్ పెట్టి ఆడి ఉంటుందా? ఉండాలా? ఆడెందుకు ఉంటది? రెస్పెక్ట్ ఇవ్వవా మా ఇంట్లో వాళ్ళకి? నేను ఎవ్వరికి అయితే అస్సలకి ఇయ్య. అక్కో చెల్లో ఎవరైనా మంచిగా చూసుకునే. నాకు నిజంగా చెప్తున్నా రావా, నీ దగ్గర ఏ అమ్మాయి వచ్చినా నాకు నచ్చదు. నాకు మండుతుంది. సరే ఇంకేమైనా క్లియర్ చెప్పాలా? నేను గాలి పుట్టలేదు నాకు కూడా కాబట్టి ఏమంటారు, లేదంటే అది చేసుకోవాల్సి వచ్చేదేమో. ఎవరికి ఆమెకి ఎందుకు నువ్వు అట్లా మాట్లాడకమని అని చెప్పినా. నేను ఆమెకి ఈమెకి ఎందుకు మాట్లాడుతున్నావు? అట్లా కొడతా గిడతా అని. కొట్టొచ్చేమో అంటే ఎందుకు కొడతావు? నువ్వు కొడితే నేను కూడా కొట్టొచ్చేమో. కొట్టాను ఎప్పుడు కూడా చూపేనా? ఎందుకు కొడతావు? దేనికోసం కొడతావు? ఒక మాట చెప్పు. దేనికోసం కొడతావు? గొడవ ఎందుకు పడుతున్నావు నువ్వు? గొడవ ఎందుకు పడుతున్నావు అంటే అసలు పేరు చెప్పు, మాట్లాడాలి. ఏంది పేరు? ఎందుకు నీకు నోరు లేదా? ఎందుకంటే యాటిట్యూడ్ చూపిస్తున్నావు? ఆడ ఆమె మాట్లాడుతుంది కదా. అడగాలంటే నన్ను అడుగు, నువ్వు నా పేరు నేను చెప్తా. ఇప్పుడైనా మంచిగా మాట్లాడాలి అంతే కదా. ఆమె ఆడ నుంచి వీడికి వచ్చింది మోని. ఆమెకి ఎంత లేదు నీతో మాట్లాడుతుంది. వీడు ఉన్నదా? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు ఎవరికి? సరే ఆగు. ఇప్పుడు మీ ఇద్దరి దగ్గరికి వద్దాము. నీ ప్లేస్ లో నేను కూడా మా బావంతే ఇప్పుడు కదా తెచ్చుకొని. తెచ్చుకొని కాదు, ఆమెకి ఎగ్జామ్ ఉంది, ఆమె వచ్చింది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పే విధానం బాగాలేదు. ఆమెకి ఎగ్జామ్ ఉందని ఆమె వచ్చింది, ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతుంది. సరే ఉండని మనం, నాదేం ప్రాబ్లం. మీ ఇద్దరికి లేని ప్రాబ్లం నాకెందుకు? అంటే కోపంతో మాట్లాడుతున్నాను నన్ను అంటున్నావు కదా. చూద్దాం ఏమేమి చేస్తారో. నీకైనా అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? ఆమె ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఎందుకు మధ్యలో వస్తుంది? అంటే మేము జస్ట్ బాబా మాట్లాడడం అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. మా ఫ్యామిలీనే అర్థమవుతుంది. ఫ్యామిలీలో లేదంటే బయట ఆమెను ఎవరికి తెలుసు? మేము అనుకుంటున్నాం. అంటే నేనేమన్నా చూసినా చెప్పు. మరదలు లేదు అన్నావు, ఇప్పుడు మరదలు వచ్చింది. మరదలు లేరు అని ఇప్పుడు ఏడికలు వచ్చింది? మరదలు పైనకి వెళ్ళి ఎవరైనా మరదలు లేరు? నాకు అత్తలు లేరు అన్నావుగా. అత్తలు లేదు ఎవరు లేరని చెప్పిన. అత్త వాళ్ళు నీకు నేను పట్టట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ప్రూఫ్ చూపించరావని? ప్రూఫ్ ఏ ప్రూఫ్ చూపెట్టాలి? నేను చెప్తున్నా కదా నేను తెచ్చినా కదా ఆమె నాకు మరదలు అవుతుంది. సరేనా? ఎందుకు ఇంత కోపం వస్తుంది? మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నేను వచ్చినప్పుడు ఎంత మంచిగా మాట్లాడినా మోని, మా మరదలు పరిచయం చేపిస్తున్నా. నువ్వేం మాట్లాడుతున్నావు?
మజాకులు ఆడుతున్నావా? ఆమెకు పడతాయి నీకు పడతాయి అంటే ఎందుకు పడతాయి? అంటే మీ ఇద్దరు ఇది నేను మధ్య లేపించి ఇద్దరిద్దరు ఎవడన్నాడు? నేను అన్నాను ఎప్పుడు? నేను మీరందరూ ఒకటి రావాలి మరి అయినా లాస్ట్ నేను ఒక్కదాన్ని. నువ్వు మాట్లాడుతున్నావు మౌని అట్లా, నువ్వు అనుకోక అట్లా. ఏమనుకోద్దు. ఆమె మాట్లాడుతుంది నార్మల్. నీకెంత గేర్ ఎందుకంటే గేర్ చూపిస్తున్నావు? నేను గేర్ చూపిస్తాను. నీ మీద నేను కోపంతో మాట్లాడుతున్నా, ఆమె మాట్లాడతా ఆమె మధ్యలో వస్తుంది ఎందుకని నేను అదే అడిగి. మధ్యలో ఎందుకు వస్తుంది? దేనికోసం కూడా వాడు ఆమె కోసం అవుతుంది కదా, మళ్ళీ ఆమె మధ్యలో వస్తుంది అంటున్నావు. వెళ్ళిపోతా అంటున్నా, నేను ఉంటా అంటున్నా. ఎందుకు నా ఇష్టం, నేను ఉంటా పోతా నా ఇల్లు నా ఇష్టము. నాకు ఇల్లు గుర్తుకొస్తే ఇల్లు పోతే లేదంటే ఈడుకుంటా. ఈయనే ఉండాలని ప్రూఫ్ లేదు, ఇది లేదు కదా. చెప్పు, ఇది నా ఇల్లు అని నేను చెప్పినాను. నేను వెళ్ళిపోతా మా ఇంటికి. ఇష్టమా పోతా, నాకేంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోతున్నావు? నేను తెచ్చినప్పుడు ఎందుకు పోతున్నావు? కావాలని చెప్పి కనిపిస్తే నేను పోతా. ఎందుకు నేను తెచ్చినా అని చెప్పి వెళ్ళిపోయినా అని చెప్పుకోవడానికి అంత సీన్ లేదు, అర్థం మళ్ళా అన్ని సీన్లు ఉన్నాయి. అందున్నాయి కాబట్టి ఈడొచ్చి ఇది చేస్తున్నా, అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు? సర్లే ఉండండి మీరిద్దరు. ఇప్పుడు ఎందుకంత సీన్ చేస్తున్నావు మౌని? ఆమెకి కబోర్డ్ చూపెట్టే బట్టలు పెట్టుకుంటది. ఆమె మంచిగా ఉండి ఆమెతో మంచిగా మాట్లాడి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు? సారీ మాట్లాడినందుకు. 10 days ఉండి వెళ్ళిపోతుంది అని చెప్తున్నా కదా. సరే ఇప్పుడైతే కబోర్డ్ చూపించాలి ఆమెకి. కబోర్డ్ ఆమె బట్టలు పెట్టుకుంటది అని చూపియాలా గీపియాలి. ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ